శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు ఆ కెమిస్ట్రీ, ఆ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, అసలు ఆ ఎనర్జీ వేరే లెవెల్. మీరిద్దరూ కలిసి చేసినటువంటి అంటే పేరుగా చేసిన ఫస్ట్ సినిమానేనా చిరంజీవి గారు ఇది? ఫస్ట్ అని చెప్పాలి కానీ నిజానికి ఫస్ట్ కాదు. దానికి ముందు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో తను ఇంకా బాంబేకి షిఫ్ట్ అయ్యి అక్కడ స్టార్గా సూపర్ స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వకముందు రాణి కసర రంగం అనే ఒక సినిమా చేశాను మన టిఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో, వాసిరాజు ప్రకాశం గారు అబ్బాయి. అండ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ మన గురువుగారి డైరెక్షన్లోనే మోసగాడు అనే సినిమాలో సోహన్ బాబు హీరోగా, అందులో అమ్మాయి డ్యూయల్ క్యారెక్టర్, ఒకటి కొంచెం వ్యాంపిష్గా ఉంటుంది, ఒక అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆ వ్యాంపిష్గా ఉన్న అమ్మాయి పక్కన చేశాను. అది ఇద్దరికైపు ఒక సాంగ్ కూడా పెట్టారు ఆయన మాకు. బట్ అక్కడ చిన్న శాంపుల్గా వదిలేరు, దాన్ని పెద్ద ఎత్తున ఈ సినిమాలో కుదిరింది. చెప్పాలంటే ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు పాత సినిమాలన్నీ మైండ్ నుంచి పోయింది. ఈ సినిమా ఫస్ట్ సినిమా అన్నంతగా ఇన్వాల్వ్ అయ్యాం, ఫస్ట్ సినిమా అన్నంతగా జెల్ అయ్యాము, ఆ కెమిస్ట్రీ కుదిరింది, అలా ఇన్వాల్వ్ అయ్యాం. ఆడియన్స్ కూడా ఆ సినిమాలు ఉన్నాయా అంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు గుర్తించుకోవాలి తప్ప వాళ్ళ దృష్టిలో కూడా ఇదే ఫస్ట్ సినిమా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో రాఘవేంద్రరావు గారు, ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఈ సినిమా ముందు సుందరం ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది, రాఘవేంద్ర పని అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్ గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు అప్పుడు. అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్ గారు ఒప్పుకున్నందుకు ముందు వెరీ ఎమోషనల్ సీన్. చెప్పాలంటే దీనికి ఈయన ఆనెస్టీకి, ఈయన సిన్సియారిటీకి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ టైం లోపల ఈ కథ, మూల కథ అనేది దత్తు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా లైక్ చేసి నాకు వినిపించారు. నాకు అయిన తర్వాత మేమంతా కలిసి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి కదే అనుకుంటుండగా ఆయనగా నేను కానీ కొంతమంది బయట నుంచి ఆయన ఇప్పుడు ఇదిలో ఉన్నారు, బాపయ్య గారు బెటర్ కదా, లేకపోతే ఇంకొకరు బెటర్ కదా అని అంటుంటే అస్సలు ఇద్దరు తిరగబడ్డావు, ఇలాంటి సలహాలు ఇవ్వకండి మీకు. అండ్ మాకు అటు ఈయన ఉండాలి, ఇలాంటి కథకి, సోషియో ఫ్యాంటసీకి, అటు మా ఇద్దరిని జస్టిఫై చేయడానికి, ఆ రిచ్నెస్ కనబరచడానికి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు తప్ప ఎవరి వల్ల కాదు. రాఘవేంద్ర గారు వద్దు అనుకుంటే టోటల్ సినిమాయే వద్దు అన్నారు. ఇది నేను చెప్పింది అలా జరిగింది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అండి. ఇంకా అక్కడి నుంచి మీరు విజృంభించారు. ఇంకా అంటే ఈ జనరేషన్కి ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ డైరెక్టర్కి ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కసారి వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. అలాంటిది రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఒక 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత కూడా రాఘవేంద్రరావు గారే కావాలి అని పట్టుబట్టి ప్రొడ్యూసర్ అండ్ హీరో నిలబడడం అనేది ఇట్స్ సంథింగ్ గ్రేట్ దట్ దిస్ జనరేషన్ షుడ్ టేక్ యాస్ అన్ ఇన్స్పిరేషన్. ఒక మనిషి టాలెంట్ని ప్రీవియస్ సినిమా ఫ్లాప్లు అవి డిసైడ్ చెయ్యవు. ఆ కథాంశంలో ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరుగుంటుంది కాబట్టి అది ఫెయిల్ అయ్యేమో తప్ప ఆ వ్యక్తిగతంగా ఆ టాలెంటెడ్ పర్సన్స్, ఆ టాలెంటెడ్ హీరో, ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అందుకని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ కంటెంటే తప్ప మనుషులుగా ఇంత విజయాలు చూసినటువంటి మనుషులుగా, ఇంత ప్రజాదరణ పొందినటువంటి టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరమ్మా. ఆ నమ్మకం మాకు. ఈ సినిమా ఆ టైంలో ఆయన కొంచెం నిరుత్సాహంగా అన్న టైంలో ఈ సినిమా కథాంశం ఆయన తీసుకెళ్ళినప్పుడు కానీ వెనకాల మేము ఉండి ఎస్ రండి సార్ అన్నప్పుడు ఆయన ఎంతగా విజృంభించారంటే, ఎంతగా ప్రతి ఫ్రేము ఎలాగ చెక్కారంటే, ఎలాగ కథలో అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరి ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు అంటే అది నేను మాటలు చెప్పలేను. అంత ఇదిగా చేసుకున్నారు. అంటే నన్ను కూడా కూర్చోబెట్టారు. అండ్ ఎవరు ఏమి చెప్తారో, ఏ మంచి బిట్టు చెప్తారో అని
దాదాపుగా 15-20 మంది రైటర్స్ నాకు తెలుసు. 27 మంది రైటర్స్ అని విన్నాను చిరంజీవి గారు. నేను 27 మంది రైటర్స్ అని 27 విన్నాను. మంది ఏవో చిన్న కథ, లేకపోతే ఒక చిన్న టర్నింగ్ పాయింట్, ఒక చిన్న టిడ్బిట్, ఒక కామెడీ సెటప్ చెప్పిన వాళ్ళు కొంతమంది, అందరి ఇన్పుట్స్ తీసుకుని ఈయన చక్కగా దాన్ని పొందుపరిచిన విధానం కానీ, దాన్ని రాబట్టిన విధానం కానీ, తను తెరకెక్కించిన విధానం కానీ, నా భూతో నా భవిష్యత్తు, అదే జగదగ వీరుడు అతిలోక సుందరి. అండ్ 27 మంది రైటర్స్ తో పాటు మీరు కూడా ఒక 35 days కూర్చున్నారని విన్నాం. 35 days అండి. నేను కూర్చున్నాను. అది ఆయన గొప్పతనం. అంటే మా మధ్య ఈగోలు లేవు అనడానికి, ఎవరి నుంచి ఏమొస్తుందో మనకు అది ఉపయోగపడుతుందన్న ఆయన విస్తృత భావం, అది నన్ను కూడా కూర్చోబెట్టేలా చేసింది. అండ్ నాకు తెలిసింది నేను మాట్లాడాను, అట్లాగా అందరం కంట్రిబ్యూషన్ తోటి వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి సినిమా మీకెన్నో మెమరీస్ని ఇచ్చాయి. అలాగే మాకు కూడా ప్రేక్షకులుగా ఎన్నో మెమరీస్, అంటే కొంతమందికి స్కూల్ టైంలో ఉండేటువంటి మెమరీస్, కొంతమందికి కాలేజ్ టైము, కొంతమంది ప్రేమలో పడ్డారు, కొంతమంది పెళ్లి చేసుకున్నారు. సో అందుకని ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో అందరూ ఒక్కసారి రీఫ్రెష్ చేసుకుంటున్నారు. అందులోనూ సినిమా 3Dలో రిలీజ్ అవుతోంది. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే చిరంజీవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు, శ్రీదేవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు. ఓకే, సో ఈ సినిమాలో 6 పాటలు, అండ్ 6 పాటలు సూపర్ డూపర్ హిట్. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి ఫినామినా ఈ రోజుల్లో అయితే. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి? ఫిల్మ్ ఇండస్ట్రీకి మ్యూజిక్లో ఒక కొత్త సౌండ్ వినిపించింది మొట్టమొదటి ఇళయరాజా గారు. అప్పటి వరకు ఒక టైప్ ఉన్నది, ఆ సౌండింగ్ కానీ, ఆ ఆర్కెస్ట్రేషన్ కానీ. నేను ముందే ఆఖరి పోరాటం అప్పుడే సరెండర్ అయిపోయాను. ఏమంటే నాకు కూడా కొంచెం పాటల మీద అనుభవం ఉంది, కొంచెం నెక్స్ట్ టైం కొంచెం ఇబ్బంది పెడతాను, 1-2 ట్యూన్లు ఎక్కువ చేపించుకోవటం అలవాటు నాకని. పాపం ఆయన కూడా ఒప్పుకుని ప్రతి పాట వింటాం, మళ్ళీ అందరం ఫైనలైజ్ చేయటం. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అని చెప్పి ఒక్కటే మాటలో చెప్పేశారు మీరు అసలు. ఎస్, నిజంగా కాదు. సాంగు ఊటీలో యమహో తెస్తున్నప్పుడు అసలు పోటీ పడి చిరకాలం గుర్తుండిపోయే సాంగ్స్, పాడుకునే సాంగ్స్, అవి పుట్టిన సమయం ఎంత తెలుసా? 3 hours 4 hours. ఉదయం కంపోజింగ్కి వెళ్ళారు, ఆయనకి థీమ్ చెప్పారు, ఎలాకున్న కథ దాని లీడ్ సీన్ చెప్పారు. వేటూరు గారు ఇళయరాజా గారు కూర్చున్నారు, మేమిద్దరం వేరే సాంగ్ చేసుకుంటూ మేము విజయవాహిని సెట్కి వచ్చాము. ప్రసాద్ సెట్లో వాళ్ళు కంపోజిషన్ కూర్చున్నారు. ఎట్ అబౌట్ 2 o'clock 3 o'clock అయితే బ్రేక్ అయిన తర్వాత 4 o'clock లోపల ఆ ట్యూన్ తీసుకుని వేటూరు సుందరామూర్తి గారు మా సెట్లో వచ్చి కూర్చున్నారు. ఆయన వినిపించారు. ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలా, వేరేది ఆలోచించాలా అన్నారు అని. ఉదయమే కదా చెప్పి అప్పుడే వచ్చారు. ఏంటంటే మీరండి అన్నారు, ఆ సాంగే అమ్మని కమ్మని దెబ్బ. అబ్బని తీయని దెబ్బ అంత పెద్ద హిట్. 1.5 day. ఎస్, 1.5 days. ఎస్. బెంగళూరు రేస్ కోర్స్, బృందావన్ గార్డెన్, అక్కడి నుంచి నైట్ జర్నీ చేసి కాస్త మన ఊటీలో ఒక లొకేషన్. ఇది అబ్బాయి లైట్ సారీ, అమ్మాయి బ్లాక్ సారీస్, అలా ట్రావెల్ చేస్తూ పగలు చేసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ అలా చేసుకుంటూ 1.5 day. 1.5 days చేసినటువంటి సాంగ్ 35 years అయినా సరే ఇంకా సూపర్ డూపర్ హిట్ గా రన్ ఏ అవుతూనే ఉంది. ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో ఆ పాట ఉంది. అవును. అలాగే సార్, ఈ సినిమా గురించి ఇంకొకటి కూడా విన్నాను, ఇది ఫస్ట్ మానస సరోవరం కాదు మూన్ మీద అని అనుకున్నారంట కదా? అవును, కొద్ది రోజులు పాటు డిస్కషన్. ఎక్కువ మంది రైటర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక సలహా ఇవ్వటంలో అదొకటి అయి ఉండొచ్చు. ఓకే. వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్, విజయేంద్ర ప్రసాద్, తమిళ అతని పేరేంటి బాగా, మన అతని పేరు తమిళ అతను కామెడీ సీన్స్ అండి. తర్వాత అందులో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ రామానంద్ గారిది. జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, టైం అయింది కొట్టించుకోవటానికి. వండర్ఫుల్ కామెడీ అది. అట్లాగా ఫైనల్గా మానస సరోవరానికి షిఫ్ట్ అయ్యారు. సో అనుకోవడం మాత్రం వాస్తవం, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం.
అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద అయితే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం, బాగా ఇంటి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోకం మీదకి వెళ్తే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదొక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానస్ సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు. మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి, అందులో దేవతలు మానస సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది. సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్తే అక్కడ దిగితే అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంత మానస సరోవరం వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది. అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అన్నమాట మీరు అందరూ అక్కడ మానస సరోవరం దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మానస సరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు, గ్రేట్. అండ్ అలాగే చిరంజీవి గారు అంటే ఈ రోజుల్లో మీరు నిజంగానే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మాకు తెలిసింది మీరు 105 జ్వరంతో కూడా సాంగ్ని ఒక 3 to 4 days వర్క్ చేసి కంప్లీట్ చేసి అండ్ ఆ తర్వాత వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యారని విన్నాము. అది ఏ సాంగ్? అది ఎలా ఉన్నావమ్మా, నేను మిస్ అవుతున్నావు నిజంగా. ఈ ఈవెంట్లో ఈ రిలీజ్లో నువ్వు లేకపోవడం అనేది మా అందరిలోనూ విపరీతమైన లోటుగా అనిపిస్తుంది. ఈ క్షణం నిన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నీకు నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాము ఈ రిలీజు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నాను, వాళ్ళ కాదనరు. ఆ మహాతలికి తనకి ఇది అంకితం ఈ రిలీజ్. తను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ సాంగ్ అప్పుడు అది లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం. అది ఆల్మోస్ట్ May 9th రిలీజ్ అంటే కనుక ముందు అంతే 10 days ఎగ్జాక్ట్లీ 10 days ముందు ఇది సాంగ్ పెట్టారు లాస్ట్ సాంగ్. నాకు ఏదో ఒంట్లంతా నొప్పులతోటి ఫ్యూరిష్గా అనిపిస్తుంది. అయినా సరే ఫస్ట్ డే షూటింగ్ సెకండ్ డే షూటింగ్ ఇది సెట్ సాంగ్ కాబట్టి ఇంకా బాగా తీయాలని ఎక్కువ మంది పెట్టారు కాబట్టి ఇది ఇంకొక 4-5 days ఎక్స్ట్రా షూటింగ్ జరిగింది. సెకండ్ డే నుంచి ఓపిక ఉండట్లేదు, చూస్తే ఫీవర్గా అనిపిస్తుంది. మేకప్ రూమ్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్స్ దీంట్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ పిలవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సుందరం మాస్టర్ గారు ఉండేవారు, ప్రభుదేవ ఉండేవారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసే సాంగ్ని దెన్ అండ్ దేర్ ఓన్లీ ఎక్కువ రిహార్సల్స్ వచ్చేసి ఓపిక లేదు, ఫటాఫట్ చేసేసి మళ్ళీ కుర్చేసి కూలబడిపోయేవాడిని. ఇట్లా డైరెక్టర్ నా మీద జాలేసి కొన్ని షాట్లు చిరంజీవి లేకపోయినా పర్లేదు శ్రీదేవితో మేనేజ్ చేద్దారు కొన్ని చేశారు, కొన్ని నేను తప్పనిసరిగా ఉండే చోట్ల మాత్రం నేను చేశాను. అండ్ ఎంత ఓపికగా చేశానంటే నేను గుర్తుందో లేదు బాబాయ్, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఒక 2 days రెస్ట్ తీసుకో, తర్వాత డే అండ్ నైట్ చేసేద్దాం అనుకోవడం. అంటే 2 days ఏమో ఈ జ్వరం ఏం జ్వరమో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ప్రొడ్యూసర్ ఆయన ఫేస్ చూస్తుంటే పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉంటారు. ఇది ద బెస్ట్ రిలీజ్, అందరూ హాలిడేస్, మే మంత్ చాలా మంచి రిలీజ్, ఇది పోగొట్టుకోకూడదు, ఇది అందరితో పాటు నాకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే కొంచెం కష్టపడాలి అనుకున్నాను. అండ్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత కట్ చేస్తే లాస్ట్ షాట్ ఏం చేశాను తెలీదు, అయిపోయింది, వైండప్ చేశారు, గుంపుగా కొట్టారని తెలియదు కానీ ఇక్కడ డామ్ అని పడిపోయాను. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నేను విజయ హాస్పిటల్ అంటే విజయవాహిని స్టూడియోకి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ అనేవాడు, ఇది కోడంబాకం దగ్గర. అండ్ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. 2 days తర్వాత స్పృహలోకి వచ్చారు. ఆ జ్వరం ఏంటంటే మలేరియా, దారుణమైనటువంటి ఇది.
కానీ అంటే అలా అలా చేయాల్సి వచ్చింది, Exactly. చేయాలి అంతే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోండి అంటే నా మీద ఉన్న ఇష్టంతో అభిమానంతో నిజమే జెన్యూన్ కారణం కాబట్టి ఎవ్వరూ కాదని పరిస్థితి కాదు. కానీ నో, ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాలి. అదేదో పర్వాలేదు నాకు అంటే ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు చేసేసి ఫినిష్ చేసాం.